Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్, అలాగే ఫ్రమ్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి సాయినాథ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్. హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్ అండి. మీరు? ఐఎమ్ గుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను అనమాట. బికాజ్ ఒక ఫిన్టెక్ పర్సన్, ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్, అగైన్ ఆయన ఒక టెక్ ఎంతజియాస్ట్ అండ్ టెక్ బ్యాక్గ్రౌండ్లో కూడా వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్ ఫీల్డ్స్ రెండు. అయితే దీని నుంచి ఇంకా కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్ అయిన స్పిరిచువాలిటీ, దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు అని తెలుస్తూ ఉంది. రీసెర్చ్ చేస్తున్నతో పాటు ఒక బుక్ రాశారు దీని మీద. ఆ బుక్కి అవార్డు కూడా వచ్చింది. బట్ అది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్తో కూడుకున్న విషయం అని తెలుస్తూ ఉంది. కాస్త చెప్తారా ఈ స్టోరీ మొత్తాన్ని? ఈ బుక్ ఏంటి, దీనికి వచ్చిన అవార్డు ఏంటి, దేని మీద మీరు రీసెర్చ్ చేస్తున్నారు? షూర్ అండి. సో నేను యాక్చువల్లీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. సో 22 years ఉన్నప్పుడు నాకు ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది యాక్చువల్లీ. గ్రేట్. సో ఫస్ట్ అటెంప్ట్లోనే. సో ఎక్కువ నార్మల్ మీకు తెలుసుంటే సి అంటే అటెంప్ట్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. అలా పడితే మనం వేరే దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ వెళ్ళదు. అంటే ఈ పనే చేయాలి కదా అని ఇలానే వెళ్తూ ఉంటాం. కానీ అలా తొందరగా అయిపోవడం వల్ల 21, 22కి నాకు చాలా టైం ఉండే. అండ్ నాకు అప్పుడు యూపీఎస్సీ చదవాలని కూడా ఇంట్రెస్ట్ ఉండే అనమాట. ఓకే, సివిల్స్. సో సివిల్ సర్వీసెస్ చదువుదామని స్టార్ట్ చేశాను అప్పుడు. సో చదువుతూ ఎలా అయిపోయిందంటే, ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఒక కంట్రీస్ ఎలా ఉంటాయి, ఎలా రిలేషన్స్ ఉంటాయి అన్నిటి గురించి. అలా చదువుతూ ఈ వార్స్ గురించి వెళ్ళిపోయాను. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ వార్, పాకిస్తాన్ వార్, చైనా నుంచి ఉన్నవి. అలా చదువుతూ ఒక రోజు ఒక ఇమేజ్ చూసాను అనమాట. మీరు సిరియా వార్ గుర్తుందా అప్పట్లో? సో సిరియాలో వార్ స్టార్ట్ అయింది కదా. సో అలాగా 2017లో నేను 2017-18లో నేను సివిల్ చదివేటప్పుడు ఆ వార్ గురించి చదివాను. చదివినప్పుడు ఒక ఇమేజ్ చూసాను. అలాన్ కర్ది అనుకుంటా, ఒక 3 to 4 years కిడ్ ఉన్నారు. అప్పుడు మీరు ఒక ఇమేజ్ చూసి ఉండొచ్చు అనుకుంటా. సీషోర్కి వాష్ అయ్యి వచ్చింది ఒక చిన్న పిల్లోడ్ బాడీ, రెడ్ షర్ట్, బ్లూ జీన్స్. అది చూసి నేను అనుకున్నాను అనమాట, అసలు కిడ్స్ అందరు కూడా, కిడ్స్ అనే కదా అసలు, వై పీపుల్ ఆర్ గెటింగ్ కిల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్స్, లేదంటే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్. స్టిల్ పీపుల్ ఆర్ జస్టిఫైయింగ్ దట్ ఇట్స్ ఓకే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ సంథింగ్ అని చెప్పి. మనిషి చనిపోయేంత చంపుకునేంత అవసరం లేదంటారు. అసలు అది ఎందుకు వచ్చిందని క్వశ్చన్ వచ్చింది నాకు. అంటే అసలు ఇలా చూసారు కదా, మీకు ఆ ఇమేజ్ గుర్తొచ్చింది నేను చెప్పింది. అట్లా చిన్నపిల్లలు అంతమంది చచ్చిపోతుంది, ఇంకా వార్ ఏం ఆగట్లేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా సిరియన్ వార్ నడుస్తుంది, యుక్రెయిన్ వార్ అయింది, తర్వాత ఇంకా నడుస్తూనే ఉంది. సో అప్పుడు నాకు ఆ క్వశ్చన్ వచ్చింది, అసలు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, ఏంటి అంటే రీజన్ ఏంటి నిజంగానే ఇలాగా. అంటే అప్పటిదాకా నేను ఎప్పుడు, మాకు సీఏలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడు క్యాస్ట్ సిస్టమ్, రిలీజియన్స్ ఇవేవి టచ్ అవ్వలేదు అనమాట. మాకు రిజర్వేషన్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి ఎప్పుడంటే అక్కడ టచ్ కూడా రాలేదు. సో సడన్గా ఇలా ఎక్స్పోజ్ అవ్వగానే ఒక డిఫరెంట్ వరల్డ్ అనిపించింది నాకైతే. ఇంతగా కొట్టుకుంటున్నారు, ఇంత సుపీరియర్ ఇన్ఫీరియర్ ఫీలింగ్ చేసుకుంటున్నారు దేనికి అని ఆ థాట్తో ఈ బుక్ స్టార్ట్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ ఎస్టర్డే అండ్ బుక్. సో దీనికి యాక్చువల్లీ నాకు అవార్డు కూడా వచ్చింది. సో బెస్ట్ ఎడ్యుకేషనల్ రిఫార్మర్ అని చెప్పి ఢిల్లీలో రాజీవ్ శుక్లా గారు, బీసీసీఐ ప్రెసిడెంట్ అనమాట అతని నుంచి అవార్డు కూడా తీసుకున్నా లాస్ట్ ఇయర్. సో దట్స్ అ బ్రీఫ్ జర్నీ అబౌట్ దిస్ బుక్. అండ్ సాయినాథ్ గారు, అంటే ఈ ఏజ్లో మీరు స్పిరిచువాలిటీలోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం కానీ, సిచ్యువేషన్ కానీ కాస్త దాని గురించి చెప్తారు? సో అండి, ఇందాక మీరు అడిగారు కదా, అంటే మీకు చెప్పాను చూడండి, ఆ చిన్న పిల్లోడిది చూసిన తర్వాత నాకు చాలా మైండ్ అంతా ఎలానో అయిపోయింది అనమాట. అసలు ఎందుకు ఇలా నడుస్తుంది ఏంటి అని ఆ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను చాలా. సో రీసెర్చ్ చేసేటప్పుడు ఏం తెలిసిందంటే, యాక్చువల్ దాని వెనకాల రీజన్ ఇప్పుడు 2017లో జరిగింది నిన్న, కానీ వార్ స్టార్ట్ అయిన 2011లోనే కదా. సో అప్పుడు అక్కడి నుంచి ఏం జరిగిందని స్టార్ట్ చేసి చూస్తే, అక్కడ ఇష్యూ ఏంటంటే యాక్చువల్లీ అరబ్ స్ప్రింగ్ అని అంటారు దాన్ని. అరబ్ స్ప్రింగ్ అంటే అప్పుడు జరిగిన వార్స్ అంతా, ఆ సీజన్ అంతా అరబ్ స్ప్రింగ్ అని అంటారు అనమాట. సో 2011లో మొహమ్మద్ బావజీ అనుకుంటా సమ్ నేమ్, అతను టునీషియా అని ఒక కంట్రీ ఉంది కదా, అక్కడ స్ట్రీట్ వెండర్, అంటే స్ట్రీట్ సైడ్ అమ్ముకునే వాళ్ళు అనమాట. అతను అలా అమ్ముకుంటూ ఉంటే పోలీస్ వాళ్ళు వచ్చి, కరప్షన్ అవి ఇవి ఉంటాయి కదా ఇక్కడ. సో ఆ కంట్రీస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ డే వచ్చి వాళ్ళందరినీ డబ్బులు ఇవ్వండి అది ఇది అని హరాస్ చేస్తుంది. అతను హీ వాజ్ ఓన్లీ ద సోల్ బ్రెడ్ విన్నర్ ఫర్ హిస్ ఫ్యామిలీ. సో వాళ్ళ సిస్టర్ ఇంకా చాలా మంది ఉంటే వాళ్ళందరికీ ఇతను ఒక్కడే మంత్లీ 10,000 or 15,000 సంపాదిస్తుంది. కానీ వీళ్ళు ఇలా హరాస్ చేయడం వల్ల అతను ఏం చేయలేక, రోజు వాళ్ళకి ఇవ్వలేక అలా చాలా అయిపోయింది. అట్లా అయ్యి ఒకరోజు ఇంకా చిరాకు పుట్టి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాడు అంట. గవర్నర్ ఆఫీస్లో వెళ్తే ఇతను తీసుకున్న కంప్లైంట్ తీసుకోకపోగా వాళ్ళని ఇంకా చిన్న చూపు చూపించి, ఆ సినిమాలో చూపిస్తారు చూడండి మనకి ఫ్యాన్సీగా, అట్లా ఆ టైప్లో చేశారు కొంచెం. సో దానికి అతనికి చాలా మనస్తాపంకి గురయ్యి ఏం చేశారంటే, ఆ ఆఫీస్ ముందే నిప్ పెట్టుకొని చచ్చిపోయారు. సో హీ వాజ్ ఇన్ కోమా ఫర్ సమ్ టైమ్, ఆఫ్టర్ దట్ చనిపోయారు కూడా. సో అది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అరబ్ వార్.
ఆ తర్వాత సేమ్ వార్స్ అప్పుడు ఏమైందంటే ఆ ఇన్సిడెంట్ వల్ల అక్కడ బెన్ అలీ అని ప్రెసిడెంట్ ఉండే అప్పట్లో, అతని మీద రివాల్ట్ జరిగి అందరినీ అతను దింపేశారు అనమాట. సో ఇలా ఇక్కడ మన దగ్గర ఏంటి డెమోక్రసీ ఉంది, రైట్? బయట కంట్రీలో అక్కడంతా కింగ్స్ లేదంటే ఇలాంటి ప్రెసిడెంట్స్ అలా వాళ్ళు ఉంటారు. సో డైరెక్ట్లీ ఎంత చెప్పినా వాళ్ళకి వాళ్ళు ఎలక్ట్ చేసేసుకొని వాళ్ళు మిలిటరీతో కంట్రోల్ చేయగలుగుతారు కంట్రీస్ని. సో ఫస్ట్ టైం ఆ టునీషియా కంట్రీలో ఇట్లా అవ్వడం వల్ల చుట్టూ ఉన్న కంట్రీస్ అనేది కూడా స్ప్రెడ్ అయ్యింది. సో లిబియా, ఈజిప్ట్, సిరియా ఇవన్నిట్లో కూడా అలాంటి సిమిలర్ వార్ స్టార్ట్ అయ్యాయి. అన్నిట్లో అవుతుంటే వాళ్ళు సప్రెస్ చేయగలిగారు. కొందరు మిలిటరీ వాడారు, కొందరు ఇట్లా డిప్లొమాటిక్గా వెళ్ళిపోయారు, అట్లా ఇట్లా చేసి మొత్తం సప్రెస్ చేశారు. కానీ సిరియాలో ఏం జరిగిందంటే అసాద్ అన్నారా మీరు పేరు, అక్కడ ప్రెసిడెంట్ అతను. సో అతను మిలిటరీ క్యాంపెయినింగ్ ఫుల్ ఎక్స్టెన్సివ్, అంటే ఎవరు ఎదురుగా చెప్పినా చంపేయడం స్టార్ట్ చేశారు అనమాట. అప్పట్లో ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూడండి అలాన్ కర్దియానా ఇమేజ్, అది అప్పటి నుంచి వచ్చింది సిరియన్ వార్ది. అంటే సాయినాథ్ గారు ముఖ్యంగా ఎక్కువ రీసెర్చ్ అనేది తెలుస్తూ ఉంది, మీరు ఎంత గోత్రో అయ్యారనేది. జనరల్గా ఎన్ని సంవత్సరాలు పట్టింది ఈ రీసెర్చ్ మొత్తం? సో ఇదొక 5-6 ఇయర్స్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను. సో చాలా మందితో కలిసి అవన్నీ చేశాను. సో ఇందాక మీరు చెప్పాను చూడండి, ఇప్పుడు ఆజాద్ రిజైమ్లో అక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు 2 పార్ట్స్గా ఇప్పుడు సిరియానే దాంట్లో ఇందాక మీరు చెప్పాను అక్కడ అన్నింటిలో గొడవలు నడుస్తాయి, అన్నింటిలో 2 పార్ట్స్ అయిపోతున్నారు. ఒకటి ఒక కంట్రీ రిలీజియన్ సపోర్ట్ చేస్తూ ఒకదాన్ని సపోర్ట్ చేస్తే, ఇంకో కంట్రీ ఇంకో రిలీజియన్ సపోర్ట్ చేస్తే ఇంకో సైడ్, ఒక కంట్రీ సోషలిజం సపోర్ట్ చేస్తే ఒక సైడ్ సపోర్ట్ చేస్తే, ఒక కంట్రీ క్యాపిటలిజం సపోర్ట్ చేస్తే ఇంకో సైడ్. సో ఇలాగా ఎవరైనా గొడవలు స్ప్లిట్ చేయాలని చూస్తున్నారు తప్ప దాన్ని కలిపి ఇప్పుడు దీన్ని తగ్గియడం ఎలా అని ఆలోచించట్లేదు. ఇప్పుడు సిరియా వార్ ఎగ్జాంపుల్ చెప్పే కదా, అక్కడ కూడా యూఎస్ఏ లేదంటే మన సౌదీ అరేబియా లేదంటే వైపీజీ అని ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్స్ అని ఒక సైడ్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్కి, ఇంకో సైడ్ మనకి రెబల్ సపోర్ట్ చేస్తుంది ఇంకో కంట్రీ, హెజ్బుల్లా అని లేదంటే డిఫరెంట్ ఇరాన్ అని చెప్పి ఇలాంటివన్నీ. సో ఇలాగా నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళకు ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేశారు జనాలంతా. అంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు కదా కంట్రీస్ అన్ని, ఎక్కడ గొడవ సాల్వ్ చేయాలనుకుంటే ఇట్లా స్ప్లిట్ అయ్యి ఇట్లా వార్స్ స్టార్ట్ చేసుకొని గొడవలకి కత్తులు ఇవ్వండి అని ఎవరు చెప్పారు కదా, సాల్వ్ చేయాలని చూస్తారు. కానీ వీళ్ళందరూ మన సూపర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటారు చూడండి ఒకటి, ఏంటి నువ్వు వాడిని కొట్టావు అంటే వాడు నా ఫ్రెండ్ రా అని అంటారు చూడ. అట్లాగా వాడికి వీడికి గొడవ అయిందంటే వీడు వాళ్ళకి సపోర్ట్ చేస్తే నీ ఆపోజిట్ సైడ్ ఇంకొకటి సపోర్ట్ చేస్తున్నారు, ఎనిమికి ఎనిమి మన ఫ్రెండ్ అలాగా ఆ కైండ్ ఆఫ్ పాత కైండ్ ఆఫ్ డిక్టేటర్. సో అలా చేయడం వల్ల ఏమవుతుందో గొడవ ఇంత చిన్నది ఉన్నట్టు కూడా ఇంత పెద్దగా అయిపోతుంది. లేదంటే సింపుల్గా ఇప్పుడు వాళ్ళు డెమోక్రసీ కావాలనుకోండి, అది అందరికీ కావాల్సిన రూలే కదా. అంటే ఇదంతా కూడా ఇండివిజువల్ పర్సన్ నడిపించేది కాదు. ఇప్పుడు ఒక వెనకాల మీరు ఇందాక చెప్పినట్టు చాలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఎవరెవరికి బెనిఫిట్ కంట్రీ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వాళ్ళ చేస్తూ వచ్చారు. అంటే ఒక ఇష్యూ జరుగుతుంది అంటే ఏదో దాన్ని సాల్వ్ అన్న చేయాలి, లేదంటే ఇంకా పెంచుతారు, ఇది జరుగుతుంది సొసైటీలో, దేనికైనా రీజన్ ఉంటుంది. అవును, మనకి ఎందుకు ఇష్యూ, ఎందుకు దీనివల్ల ఏదైనా నష్టం జరుగుతుంటే ఇష్యూని తగ్గించి చూద్దాం అనుకుంటారు. ఏదైనా బెనిఫిట్ ఉంటేనే కదా ఎవరైనా దాన్ని పెంచి పెద్ద చేసేది. ఈ ఇష్యూని పెద్ద చేసేది ఎలాంటి ఇన్స్టిట్యూట్స్, దీని వెనకాల ఎటువంటి రీజన్స్ ఉండి ఉంటాయి? మనీ లేకపోతే కొన్ని ఉన్నాయి, మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, మీ బుక్లో కూడా నేను చదివినప్పుడు అర్థం చేసుకున్న పాయింట్స్, ఎలాంటి గొడవైనా ఎలాంటి యుద్ధమైనా దాని వెనకాల ఎకనామిక్స్తో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అది గోల్డ్కి సంబంధించిన ఎర్నింగ్ అయి ఉండొచ్చు, ఆయిల్స్ అయి ఉండొచ్చు, ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ, లేకపోతే ఏదైనా మనకు వస్తుంది మన కంట్రీ దీనివల్ల మనం లాభపడతాం ఇండివిజువల్గా అనేప్పుడే ఇలాంటివి క్రియేట్ అవుతాయని కదా. సో సాయినాథ్ గారు, నా పాయింట్ ఏంటి అంటే వీటన్నిటికీ వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఒక గొడవ జరుగుతుంది, దాని వెనక ఒక రీజన్ ఉంటుంది. కానీ అది ఒక యుద్ధం కింద మారింది అంటే మాత్రం దాని వెనకాల ఒక బిగ్ రీజన్ ఉంటుంది. దాని నుంచి ఎవరో లాభపడుతున్నారని కూడా అర్థం అవుతుంది. కాస్త ఈ సర్కిల్స్ని కనెక్ట్ చేసి చెప్తారా ఎట్లా ఇది అనేది? సో మీరు అడిగిన క్వశ్చనే సేమ్ నాకు వచ్చింది అనమాట. ఇందాక మీరు చెప్పిన 2011తో స్టార్ట్ చేసి 2017లో స్టార్ట్ చేస్తే 2011కి వెళ్ళాను. 2011లో రిలీజియన్స్ లేదంటే క్యాపిటలిజం, కమ్యూనిజం అది చదువుకుంటా 1900స్కి వెళ్ళాను. దాని వెనకాల రిలీజియన్స్ ఉన్నాయని చూసి దాని వెనకాల చదువుకుంటా వెళ్తే 2000 BCకి వెళ్ళాను అనమాట. అంటే ఆ ఇంటర్ కనెక్షన్ గురించే నేను ఈ బుక్లో ఈ సర్కిల్స్లా పెట్టాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తే మన సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగి ఆటమ్, ప్రోటాన్, న్యూట్రాన్ అవన్నీ క్రియేట్ అయ్యి ఇలా వచ్చాం, యూనివర్స్ క్రియేట్ అయింది, ఎర్త్ క్రియేట్ అయింది, మూన్, వాటర్ ఇవన్నీ క్రియేట్ అయ్యి సోల్ క్రియేట్ అయ్యి హ్యూమన్స్ వచ్చారు అనమాట. తర్వాత హ్యూమన్స్ బర్త్ అయిన తర్వాత ఏంటి రైట్ రాంగ్, ప్రేమ, గొడవలు ఇవన్నీ చేసి ఎంపైర్లు వచ్చాయి. ఎంపైర్లు వచ్చి ఈగోలు కూడా వచ్చాయి. ఈగోలు వార్లు స్టార్ట్ అయ్యి తర్వాత చచ్చిపోవడం స్టార్ట్ చేశారు. అంటే ఆబ్వియస్లీ చంపితే చచ్చిపోతారు కదా, చచ్చిపోయినప్పుడు ఇదేంటి మన బతుకు అని వాళ్ళకి అనిపిస్తాయి కదా సఫరింగ్ వల్ల. సో డివైన్ గురించి వెతికారు, ఏంటి ఇది మన లైఫ్ పర్పస్ ఇంతేనా అని చెప్పి. అప్పుడు పీస్ గురించి వెతికారు. తర్వాత పీస్ వెతికే కొద్ది రిలీజియన్స్ వచ్చాయి, హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, ఇలాగా జోరాస్ట్రియనిజం, తావోయిజం ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇవన్నిటితో పాటు తర్వాత గోల్డ్ ఆయిల్ కూడా వచ్చాయి మీరు అడిగిన క్వశ్చన్ లాగా. సో గోల్డ్ ఆయిల్లో ఇవి ఎలా లింక్ అయినా నెక్స్ట్ మనం మాట్లాడదాం. తర్వాత గాడ్ గురించి కూడా ఉన్నారు, గాడ్ గురించి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు రిలీజియన్స్ వచ్చాయి కదా. సో ఇవి మీరు చూస్తే దీనికన్నా వెనకాల గోల్డ్ ఆయిల్ ఉంది, ముందర ఇప్పుడు రిలీజియన్ ఉంది. సో అవి వచ్చిన తర్వాత ఇవి వచ్చాయి కొంచెం చూసుకుంటే, అంటే ఈ గొడవల పరంగా చెప్తుంది.
సో గాడ్ వచ్చిన తర్వాత ట్రినిటీ, గాడ్ ముగ్గురా ఒక్కరా అలా కూడా కొట్టుకుంటున్నారు చాలా రోజుల నుంచి. ఒక్కరని కొందరు, ముగ్గురని కొందరు. ఆ తర్వాత క్యాపిటలిజం, కమ్యూనిజం వచ్చింది 1900s. తర్వాత టెర్రరిజం వచ్చింది, హ్యూమానిటీ వచ్చింది. ఇప్పుడు ఇవన్నిట్లో ఆఫ్టర్ లైఫ్ మనము హెల్కి వెళ్తామా, హెవెన్కి వెళ్తామా, మనం చేసే కర్మ మోక్షాన్ని బట్టి మోక్షం వస్తా రాదా, మన సోల్ అనేది ఇట్లా ట్రాప్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి రిలీజన్లో ఏంటిది అందరికీ చెప్పేది, నువ్వు ఇవి చేస్తే, ఇప్పుడు హిందూయిజంలో అయినా నువ్వు ఇవి చేస్తే నరకానికి పోతే, ఇది చేస్తే స్వర్గానికి పోతావు అంటారు. ఖురాన్లో ఉండొచ్చు, బైబుల్లో ఉండొచ్చు, ఎక్కడన్నా. సో అలా ప్రతి ఒక్కరికి నువ్వు ఇలా ఇలా చేయాలి, ఇలా ఇలా చేస్తేనే ఇక్కడికి వెళ్తావు అని. సో దాని గురించే బుక్ అనమాట. ఆ బుక్ చూసినప్పుడు కూడా నాకు ఒక డౌట్ అనిపించింది అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి ఇంకొంచెం ఆజ్యం యాడ్ అయింది అన్నట్టు. గోల్డ్, ఆయిల్ తర్వాత మీరు గాడ్ని ప్లేస్ చేశారు అక్కడ. హిస్టరీ పరంగా చూసుకున్నా వాళ్ళకు ముందు మెటల్స్ అవి పుట్టుకొచ్చి తర్వాత వాళ్ళు సివిలైజేషన్గా మారాక దేవుడిని పూజించడం మొదలు పెట్టారు అనుకుంటే, అంటే దేవుడి నుంచి మనకి ఏది రాదు అనుకుంటే దేవుడిని ఏం పూజించరు కదా. అవును, కాన్సెప్ట్ అదే కదా ఓవరాల్గా. సో ఏమీ రాని దేవుడి నుంచే మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక సివిలైజేషన్ని అని క్రియేట్ చేసుకున్నాం అనే ఒక పాయింట్ కొంతమంది చెప్తూ ఉంటారు. ఎథీస్ట్లు అయి ఉండొచ్చు, రెథీస్ట్లు అయి ఉండొచ్చు, దేవుడిని నమ్మేవారు, నమ్మని వారి కింద కూడా ఒక సొసైటీ డివైడ్ అయి ఉంది. ఇన్ని చెప్పే వీళ్ళందరూ కూడా, ఇన్ని వార్స్ చేసే వీళ్ళందరూ కూడా హ్యూమానిటీని కానీ హ్యూమన్ కైండ్ని కానీ ముందుకు తీసుకెళ్లే పనులు ఏవీ చేయట్లేదు. ఎందుకంటారు? సో మీరు అన్నట్టు గాడ్ ఇంత ముందు లేరా అంటే ఉన్నారు, కానీ దాని గురించి గొడవలు కొంచెం తక్కువ. సపోజ్ ఇప్పుడు ఈజిప్ట్లో మనం స్టార్ట్ అయ్యాం కదా, అప్పట్లో ఫస్ట్లో పుట్టిన నైల్ వ్యాలీ అటు ఇటు అంతా. అప్పట్లో కూడా సన్ గాడ్ రా, లేదంటే మన థార్ ఉన్నాయి చూడండి, థండర్ గాడ్స్ అలా వర్షిప్ చేస్తుండే. అండ్ గాడ్ అంటే ఉన్నారా లేదా అంటే ఎలా అంటే, ఇప్పుడు మీకు ఒక డిప్రెస్ ఫీల్ అవుతున్నారు, ప్రతి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. డౌన్ అయినప్పుడు ఎవరితో మాట్లాడతారు? మీకు అసలు హోప్ ఏముంటుంది? ఏం లేదు. అలాంటప్పుడు ఒకడు మీకు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఒక నమ్మకం, దేవుడు అంటే అదే నమ్మకం. అది హిందీలో అల్లా అనొచ్చు, తెలుగులో ఈశ్వరుడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, లేదంటే మన క్రిస్టియానిటీలో బైబిల్ జీసస్ అనొచ్చు, ఎవరని అనొచ్చు. అదండి ఏంటంటే మన నమ్మకం, అంతే కదా. సో ఆ నమ్మకం ఎలా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు గోల్డ్ ఆయిల్ అన్నా చూడండి, ఆ తర్వాత నమ్మకం వ్యాపారంగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు అంతా నమ్మకం ఏదైనా, ఇప్పుడు పంటలకి సరిగ్గా వర్షాలు రాకపోయినా ఒక దేవుడిని నమ్ముకుంటే బాగా వస్తాయని. ఆ తర్వాత నుంచి నమ్మకం వ్యాపారంగా ఎందుకు అయిపోయిందంటే, ఇప్పుడు ముందర ఇవి చెప్తారు, మీరు ఇవి చేయకపోవడం వల్ల ఇవి పూజలు చేయండి, లేదంటే వీళ్ళని చంపండి, వాళ్ళని చంపండి, అవన్నీ దేవుని వ్యాపారం చేశారు. అది తెలుస్తుంది కదా అందరికి. అండ్ ఇలాగ ఇద్దరిని కొట్టుకోవడానికి దేవుని మధ్యలో తెస్తున్నారు. అది ఇంతకుముందు అంత ఉందా అంటే మీకు చెప్పే చూడండి, దానికన్నా ముందు అంత లేదు గోల్డ్, ఆయిల్ ఇవన్నీ. ఎందుకంటే మీకు ఇంతకుముందు గోల్డ్ అంటే ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈజిప్ట్లో కూడా చచ్చిపోయినప్పుడు కొందరికి గోల్డ్ పెట్టి, ఇప్పుడు ఈ ఫారోస్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా సమాధిలో గోల్డ్ ఎత్తి పంపిస్తుండే. ఎందుకంటే వాళ్ళకి బుక్ ఆఫ్ డెడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో అప్పట్లో రాస్తారు, చనిపోయిన తర్వాత మీ ఆత్మ వెళ్ళేటప్పుడు కొంచెం గోల్డ్ ఇస్తే మన నరక ద్వారాల దగ్గర ఎంట్రెన్స్ ఉంటారు భట్టులు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళనిస్తారని చెప్పి బుక్ ఆఫ్ ది డెడ్ అని ఒక బుక్ ఉంటుంది అనమాట. అట్లాగా. సో అలాంటి టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అంటే టు మెన్షన్ గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ అనే ఒక మూవీ చూసాను. అవునవును, అందులో ఐ సా దట్ సీన్ అన్నమాట. ఇట్లా గోల్డ్ కూడా పెట్టుంటాయి కదా. మెయిన్ రోల్ కి ఏమి ఉండవు, నీ దగ్గర ఏమీ లేదు, ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే నెక్స్ట్ వాళ్ళ పాప పుణ్యాలతో దాన్ని రీప్లేస్ చేస్తారు సంహవ్. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఏ గాడ్ కూడా యుద్ధాలు చేసుకోండి, కొట్టుకోండి అని చెప్పినట్టు నేను ఎక్కడ చదవలేదు. స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది కూడా చేసే వాళ్ళు చాలా హై లెవెల్లో ఉన్న పీపుల్ అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. వై, ఏ రీజన్ ఏంటి? సో నేను మీకు చెప్పాను యాక్చువల్లీ ఇదే. ఏ గోడ్, నా క్వశ్చన్ కూడా అలానే మొదలైంది. ఇప్పుడు ఇట్లా చంపేసుకొని కొట్టేసుకొని అసలు దేవుడి పేర్లు ఎందుకు వేస్తున్నారు మధ్యలో? అదేంటి ఎవరన్నా ఉండని, దేవుడు మనిషి అయితే కాదు కదా. అంటే దేవుడిని దేవుడు అని పైన చూస్తున్నాం అంటే అతను ఏదో మనకన్నా హై లెవెల్లో ఉన్నాడనే కదా. ఆ హయ్యర్ కాన్షియస్నెస్ అని మనకన్నా చాలా ఉత్తమమైన, ఇప్పుడు మన రామాయణం అవి ఇవి చూసినా కూడా అంటే ఐడియల్గా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆ సిచ్యువేషన్స్లో అతను చాలా గొప్పగా ప్రవర్తించారు అని చెప్పి. ఇప్పుడు అంతెందుకు ఎగ్జాంపుల్ జీసస్ బైబిల్లో కూడా ఒక పాయింట్ ఉంటుంది, బైబిల్ ఖురాన్ ఇవన్నిట్లో కూడా. సో బైబిల్లో చెప్తాను ఇప్పుడు సింపుల్, మీరు అన్న ఎగ్జాక్ట్ పాయింట్కి. బైబిల్లో వాళ్ళని ఐ థింక్ మోసెస్ ఉన్న టైంలో ఎంట్రీ రానివ్వరు అనమాట అక్కడ ఉన్న సిటీలోకి, ఇస్రాయల్కి, ఎందుకంటే దేవుని నమ్మలేరని. సో మీ జనరేషన్ అంతా ఎడలోనే తిరుగుతూ నాశనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి మాత్రమే ఇస్తారు, ఎందుకంటే మీరు నన్ను నమ్మలేదు అని అంటారు దేవుడు. అలాగా వదిలేసి వెళ్ళిపోతున్నా, ఎడ్డలో మాడుతున్నా వాళ్ళు దేవుడిని పైకి చూసి మాకు ఆకలి అవుతుందని అడిగితే వాళ్ళందరికీ మన్నత్ అని ఒక కైండ్ ఆఫ్ బ్రెడ్ లాంటిది పంపించారు. సో మీరు అన్నట్టు ఒకవేళ దేవుడు అంత క్రూయల్ అయ్యి ఇప్పుడు నన్ను నమ్మకపోతే చంపేయండి, చంపేసుకోండి అనుకునే వాళ్ళైతే అలా ఉండరు, అవన్నీ రాసి ఉన్నాయి కూడా బైబిల్లో అనమాట.
వాటరు లేదంటే ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. అలానే సేమ్ సిచ్యువేషన్లో ఒకసారి అబ్రహాం అని అంటారు అనమాట మన ఖురాన్లో. అతన్ని వాళ్ళ సన్ని సాక్రిఫైస్ చేయమని అడుగుతారు అల్లా అనమాట, సమ్ వాయిస్ లాగా. అయితే ఇతను రెడీ కూడా అవుతారు సాక్రిఫైస్ చేయడానికి వాళ్ళ అబ్బాయిని, ఎందుకంటే దేవుడు అడిగాడని చెప్పి. స్టిల్ ఇస్మాయిల్ అనుకుంటా అతను. సో సాక్రిఫైస్ చేస్తే లాస్ట్ మినిట్లో నేను టెస్ట్ మాత్రమే చేశాను, నువ్వు చేస్తావా లేదా అని చెప్పి అతన్ని మీరు సాక్రిఫైస్ చేయకు, దాని బదులు ఒక గోట్ని ఇవ్వమని చెప్తారు. సో అలాగే ఎక్కడ దేవుడు క్రూయల్ అనేది నాకు అనిపించలేదు. ఈ రిలీజన్ కానీ మంది కానీ ఎక్కడన్నా. నేను యాక్చువల్లీ దీనికోసం మన ఖురాన్ కానీ బైబుల్ కానీ గీత, లేదంటే బుద్ధిజంలో త్రిపాఠక అని ఉంటాయి వాళ్ళకి బుక్స్ అవి, సిక్కిజంలో గురు గ్రంథ్ సాహిబ్ అని ఉంటాయి, జైనిజంలో ఆగమాస్ మన వేదాలు, ఇవన్నీ చదివాను అనమాట. చదివి ఇవి రాశాను. ఎందుకంటే ఇప్పుడు నేను సరదాగా వచ్చి మీరు అడిగారు సో మానవత్వం మంచిది అలా ఉంటే బాగుండంటే గల్లీకి ఒకటి చెప్తారంటారు ఇప్పుడు ఇలాగా. అంతే కదా, అందుకే ఒక ప్రూఫ్ ఉండాలి, ఒక సాలిడ్గా రీసెర్చ్ చేసి మనం చెప్పగలగాలి అన్నట్టుగా ఇట్లా చదివాను. ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా అవే. దాంట్లో ఎక్కడ నాకు దేవుడైతే ఇట్లా కొట్టేసుకున్న ఒకవేళ మిస్టేక్ అయినా దేవుడు క్షమిస్తాడు మనల్ని. ఎందుకంటే మనం బయట ఎంత మోసం చేసుకోగలిగినా మనల్ని చేసుకున్నాం కానీ వేరే దేవుని చేయలేం కదా. ఒకనొక టైంలో దేవుడి పేరు మీద శిక్షలు వేయడం ఇవన్నీ చేసి ఉంటారు. అండ్ నాకు అర్థం కాని పాయింట్ ఏంటి అంటే, అదే ప్రీచర్స్ దేవుడు క్షమిస్తాడు అని చెప్తారు. అదే ప్రీచర్స్ ఇప్పుడు జరుగుతున్న దేవుడి పేరు మీద జరిగే బిజినెస్ని మీకు ఒక లైన్లో చెప్తాను నేను. రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూస్తాను. అందులో ఎలా ఉంటుందంటే దేవుడు క్షమిస్తాడని అలా చెప్తారు. వాళ్ళే మీరు ఇంత మనీ దేవుడికి ఇవ్వట్లేదు కాబట్టి మరి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్తారు. నాకు అర్థం కావట్లేదు ఆ పాయింట్. సో పర్ఫెక్ట్ క్షమించి అదే దేవుడు డబ్బులు ఇవ్వకపోతే శిక్షించడం ఏంటి? అదే ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది. దేవుడు చెప్పింది వేరే, అక్కడ ఉన్నవి వేరే, వీళ్ళ పర్సనల్ కోసం చేసేది వేరే. అందుకే అన్న ఇంతకుముందు దాకా ఉన్నది దేవుడు అంటే ఒక నమ్మకం, ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. ఎందుకన్నా అంటే దీనివల్లనే. అండ్ మీరు అన్న ఎగ్జాక్ట్లీ ఇది ఇప్పుడు కాదు, ఐ థింక్ 1870s ఎప్పుడో ప్రొటెస్టెంట్ రెవల్యూషన్ అని ఒకటి నడిచింది. సో క్రిస్టియన్స్లో మీకు ఆర్థోడాక్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, తర్వాత జూయినల్ వీళ్ళు ఉంటారు, ఆర్థోడాక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ కూడా ఉంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ స్ప్లిట్ అనమాట. ప్రొటెస్టెంట్స్ ఏంటంటే మీరు అన్న ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వల్ల స్ప్లిట్ అయ్యారు. సో మార్టిన్ లూథర్ కింగ్ విని ఉంటారు కదా మీరు అప్పట్లో. సో ఆ టైంలో ఎలా ఉండే అంటే పర్గేటరీ అని ఒకటి ఉంటుంది. సో చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ ఒక టెంపరీ ప్లేస్లో ఉంటుంది. అక్కడ మనం చేసిన పాపాలని క్లీన్ అయిన తర్వాత పైకో కిందకో వెళ్తుంది. సో అలా వెళ్ళే టైంలో ఇక్కడ క్లీన్ అవ్వడానికి టైం పడతారు కదా కొన్ని రోజులు. అది అవ్వకుండా ఉండడానికి కొందరు చర్చిలు, అప్పట్లో చర్చిలు ఇస్ లైక్ అల్టిమేట్ అథారిటీ అన్న. ఇప్పుడు గవర్నమెంట్స్ కన్నా కూడా చర్చిలు పవర్ఫుల్ ఉంటుండే అప్పట్లో 1800s. సో వాళ్ళకేం చెప్పారంటే వాళ్ళ చర్చ్ ప్రీస్ట్లు, మీరు ఇట్లా బాండ్స్ రాసిస్తాం, మీరు అవి కొన్నారనుకోండి అక్కడ మీరు స్పెండ్ చేసే టైం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మధ్యలో పర్గేటరీ అని చెప్పే కదా, అక్కడ మీరు స్పెండ్ చేసే టైం తగ్గిపోతే డైరెక్ట్ డైరెక్ట్ హెవెన్కి వెళ్ళిపోతారు మీరు ఇవి కొంటే. నేను అనుకున్నప్పుడు ఇట్లా డబ్బులు ఉన్న వాళ్ళు అందరు కొనుక్కుంటే వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారు, మరి డబ్బులు లేని వాళ్ళు వాళ్ళంతా మంచి పనులు చేసినా వెళ్ళరా అని అలా క్వశ్చన్స్ వచ్చాయి నాకు. సో మీరు అన్న ఎగ్జాక్ట్ క్వశ్చన్. అలాగానే పర్గేటరీ స్టార్ట్ అయిన మార్టిన్ లూథర్ కింగ్ ఒక బుక్ రాశారు, 10 Theses or 40 Theses సమ్ బుక్ అనమాట. చాలా వైల్డ్ స్ప్రెడ్ రెవల్యూషన్ అయినప్పుడు. అట్లా దేవుడు అంటే నమ్మకము అండ్ మంచి చేసే దాన్ని బట్టి ముందరికి వెళ్తారు. అండ్ జీసస్ని నమ్ముకుంటే వాళ్ళు క్రిస్టియన్ ప్రకారం జీసస్ని నమ్ముకుని వెళ్తే ముందరికి వెళ్తారు తప్ప ఇట్లా ఇవి కొనడం వల్ల ఇట్లా ఏం అవ్వవు అండ్ ఇట్లా చేయకండి అని చర్చెస్కి అన్నిటికీ ఇచ్చి చాలా పెద్ద అయింది అన్నమాట రెవల్యూషన్. సో అలాగే ఇవి నడుస్తూనే ఉన్నాయి ఎప్పుడు. బట్ ఏంటంటే మనం నేర్చుకోవట్లేదు అని చాలా మంది తెలియట్లేదు. అందుకే ఇది ఒక బుక్ రాశాను నేను, అందరికీ తెలుసుకుంటే హిస్టరీ మళ్ళీ రిపీట్ అవ్వదు అని చెప్పి. మీ బుక్ చదివినప్పుడు కూడా నాకు అర్థమైన పాయింట్ సాయినాథ్ గారు, దేవుడు అంటే సాయం. అంతే, ఒక మనిషి ఇంకో మనిషికి చేసుకునే సహాయాన్నే దేవుడు అని చెప్పొచ్చు అనే చాలా అండర్లైన్ మీనింగ్ నాకు అర్థమైంది. ముఖ్యంగా నాకు ఒక మెయిన్ పాయింట్ ఉందండి మాట్లాడడానికి. రీసెంట్ డేస్లో మత వివక్ష కలిగే విధంగా సొసైటీలో సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఇండివిజువల్గా ఈ మతం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ మతంకి ఈ మతం చేసిన నష్టం ఏంటి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజానికి అది మతం మీద ఒక మతం చేసిన నష్టం కాదు, ఒక మనిషి మీద ఇంకొక మనిషి చేసిన నష్టం అని చెప్పవచ్చు. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్లో ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. నాకు ఏదైనా కష్టం వస్తే ముందు వచ్చేది వాళ్ళు. దీన్ని ప్రీచ్ చేసే మనుషులు కాదు, దీన్ని ఎక్కడో ఉండి దీన్ని ఇంప్లిమెంట్ చేసే పర్సన్స్ కూడా కాదు. సో ఇక్కడ నాకు కనిపించేది నా ఫ్రెండ్స్ మాత్రమే, వాళ్ళ మతాలు కాదు, వాళ్ళు ఫాలో అయ్యే విధానాలు కాదు. అవి నాకు నష్టం కలిగించట్లేదు, నా సొసైటీకి నష్టం కలిగించట్లేదు. ఇండివిజువల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ అన్నెసరీ మార్కెటింగ్, అన్నెసరీ ప్రమోషన్స్, అన్నెసరీ ఈ వివక్షలు ఎక్కువైపోతున్నాయి. దీనిపై మీరు ఏమంటారు? సో మీరు అన్నట్టు ఎగ్జాక్ట్గా అక్కడ వచ్చేది ముందు మనుషులు, మతం కాదు. సో అక్కడ మీరు అన్నట్టుగా ఆ మనుషుల బాండింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ అడ్డం కూడా రావు, రైట్?
సో అలానే మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు సపోజ్ మనకి క్రిస్టియానిటీ తీసుకున్నారు అనుకోండి, జీసస్ ఈజ్ మై సేవియర్, హీ కవర్డ్ ఆల్ మై సిన్స్ ఫ్రమ్ టు సేవ్ మీ అని అనుకుంటే నేను క్రిస్టియన్ అయిపోతాను. లేదంటే ముస్లిం పరంగా అనుకున్నాను అనుకోండి, ఇలా అనుకుంటే దేవుడే ఉన్నాడు అల్లా ఒక్కడే అనుకుంటే నేను ముస్లిం అయిపోతాను. లేదంటే హిందూయిజం ప్రకారం నేను కృష్ణుని నమ్ముతున్నాను, లేదంటే శివుని నమ్ముతున్నాను, లేదంటే దేవిని నమ్ముతున్నాను, వాళ్ళకి నేను సేవ చేసుకుంటానంటే హిందువుని అయిపోతాను. లేదంటే బుద్ధిజంకి వెళ్ళి న్యామోహో రేంగేక్యో అని ఉంటుంది లోటస్ సూత్ర అని చెప్పి, అది పెట్టుకున్న బుద్ధం శరణం గచ్చామనుకో నేను బుద్ధిజం అయిపోతాను. అలాగే అయిపోతున్నా అన్ని నేనేం అనుకోవడం వల్ల అయిపోతున్నా, కానీ మాటల్లోనే కదా. కానీ ఇవి ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని కాదు కదా ఎక్కడ. అంటే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, మీకు ఒకరికి చార్మినార్ నచ్చుతుంది, ఒకరికి తాజ్మహల్ నచ్చుతుంది. అలానే తాజ్మహల్ నచ్చిన వాళ్ళు మీరు వేస్ట్ అని అంటే ఎలా ఉంటుంది? బట్ నిజానికి అదే జరుగుతుంది. బయట ఏం జరుగుతుందంటే అంటే అందరూ ఒకేలాగా ఉండాలి, ఎవరో ఒకరు రైస్ చేస్తారు ఈ టాపిక్ ని. మంచి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా కూర్చొని మాట్లాడుకున్నాక ఇష్యూ ఏం చేస్తుందంటే ఇద్దరు భద్రశత్రులుగా మారుస్తుంది. అంతే, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నా దేవుడు ఇట్లా చేసి నీ దేవుడు. ముందు వాళ్ళిద్దరు మనుషులు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు ఒకరికొకరు చేసుకున్న హెల్ప్ ఇలా ఉంటాయి, ఇవన్నీ మర్చిపోతారనమాట. సంహౌ అంటే సొసైటీని రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నారు కొంతమంది, అందులో ఎటువంటి డౌట్ లేదని నా పాయింట్. మీరేమంటారు? సో దాంట్లో పర్ఫెక్ట్గా నాకేంటంటే నేను కొంచెం సైకాలజీ కూడా చదివాను అనమాట. ఇట్లా దాంట్లో నాకు అర్థమైందంటే ఇవన్నిటికీ కాన్సెప్ట్ ఇది ఈగో. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాను, మీ డీప్గా నమ్మే బిలీఫ్, సపోజ్ మీరు చిన్నప్పటి నుంచి ఒకటి పెంచారు మిమ్మల్ని ఇలా చెప్పుకుంటా, ఇప్పుడు మీకు ఈ గాడ్ ఇలా ఉండాలి, ఇట్లా చేయాలి, వాళ్ళది అది కాదు, వీళ్ళది ఇది, మనం ఇది అది అని. సో సపోజ్ ఎవరైనా మీకు ఆపోజ్ చేశారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? డెఫినెట్లీ అంటే మోర్ దాన్ సాల్వింగ్ కాన్ఫ్లిక్ట్ యూ విల్ ట్రై టు రియాక్ట్, థింక్ రియాక్ట్ అవుతారు. అప్పుడు ఎలా ఉంటుంది? కంపల్సరీ ఇద్దరి మధ్యలో పెరుగుతుంది. అండ్ ఈగో, నువ్వు నాకు చెప్పే తప్పేంటి, నేను నీకు చెప్పే తప్పేంటి, ఒక మేబీ ఒకరు కరెక్ట్ ఉండొచ్చు, ఒకరు రాంగ్ ఉండొచ్చు. బట్ ఈ టాపిక్ పెంచడం వల్ల మనకి బెనిఫిట్ ఏమొచ్చింది? గొడవలు తప్ప. ఇది ఈ పాయింట్ నుంచి నాకు ఇంకొక డౌట్ వచ్చింది. అంటే అర్థమైందా మీకు ఈగో ఎందుకు వస్తుందని మధ్యలో? డెఫినెట్లీ పర్సనల్ ఈగో కొన్ని మనం అనుకున్నట్టు బయట నుంచి కాదు, మనలో మనకి క్లారిటీ లేకపోవడం వల్ల కూడా వస్తాయి. అంటే మనమే సుపీరియర్ అనుకోవడం వల్ల కూడా. ఇప్పుడు మన దాంట్లో ఇదే ఉంటాయి హిందూయిజంలో, ఇందాక అహం బ్రహ్మాస్మి అని విన్నారు. అంటే నీలోనూ దేవుడు ఉన్నారు. ఇంకా తత్వమసి అని ఒకటి ఉంటుంది, అంటే పక్క వాళ్ళలో కూడా దేవుడు ఉన్నారు, అందరిలో దేవుడు ఉన్నాడు. సో అందరిలో చూసుకోగలిగితే లోకం బాగుంటుంది అన్నట్టుగా క్లియర్గా ఉన్నాయి. ఈవెన్ బైబిల్ ఖురాన్లో కూడా ఆడమ్ ఈవెన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళది వరల్డ్ స్టార్ట్ అయింది. వాళ్ళలో గాడ్ వచ్చి వాళ్ళకి ఆక్సిజన్ అంటే అదే గాలి ఇచ్చి బతికిచ్చారని. సో ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు, గాలి పీల్చి, ఈవెన్ జంతువుల్లో కూడా. సో అన్నిట్లో ఉన్నప్పుడు మరి ఎందుకు ఇవన్నీ వస్తాయి చెప్పండి? అంటే అందరూ ఒకే లెవెల్ అనుకుంటే ఎవరికి రావు కదా. నేను గొప్ప అని అనుకోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. అండ్ దాంట్లో పక్క ఉన్న వాళ్ళు దానికి ఇంకొంచెం ఫ్యూల్ యాడ్ చేస్తూ వెళ్తారు. అది ఇప్పుడు రైట్ నౌ జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ మీరు ఈ కాన్సెప్ట్ ఇది వచ్చాక ఇది ఎక్కడ వరకు వెళ్ళిందంటే మీ బుక్లో కూడా మెన్షన్ చేస్తారు, టెర్రరిజం అని చెప్పేసి. అవును, రిలీజియన్ పేరు మీద టెర్రరిజం మొదలైపోయింది. అదంతా కూడా ఇండివిజువల్గా ఒక పర్సన్కి వచ్చి ఈగో నుంచి స్టార్ట్ అయింది అనేది నాకు అనిపించిన పాయింట్. కాదంటారా? సో పర్సనల్గా ఈగో నుంచి అండ్ ఆల్సో పక్క నుంచి ఉన్న కొంచెం సొసైటల్ ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి కూడా అనొచ్చు. సపోజ్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా రీజన్ టెర్రరిజం ఎందుకు మెన్షన్ చేశాను బుక్లో అంటే, మీరు ఈ మధ్య రీసెంట్ మూవీస్ చూసింటారు, కాశ్మీర్ ఫైల్స్ కానీ ఇలాంటివి. అంటే ఆదర్శ్ శర్మకు ఏదో మూవీ వచ్చింది కదా, కేరళ ఫైల్స్ ఆర్ సంథింగ్, కేరళ స్టోరీ ఆర్ సంథింగ్. సో అలా ఏంటంటే పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. అండ్ చిన్నపిల్లలు పబ్జీలో లేటెస్ట్గా నేను ఒక చూసా, పబ్జీ అదర్ ఛానల్స్ ట్రాక్ అవుతుంది ఇలాంటి మెసేజ్ అని, పబ్జీలో వాట్సాప్ చాటింగ్లో మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఎక్కువ మంది టీనేజర్స్ ఉంటున్నారు అని. సో అక్కడ ఉన్న ఫ్రెండ్స్గా చేసుకొని మీరు ఎందుకు అక్కడ ఉన్నారు, ఇక్కడ రండి అని ఇస్రాయిల్ అన్న ఇరాక్ లాంటి సమ్ కైండ్ ఆఫ్ కంట్రీస్ అక్కడి నుంచి ఉన్నారు, పిలిచే వాళ్ళు పిలుస్తూ ఉంటారు అనమాట. సో అలాగా వాళ్ళకి అట్ ద ఎండ్ ఏ ఆర్గనైజేషన్ దే నీడ్ మెంబర్స్ టు మూవ్ ఫార్వర్డ్, రైట్? అలాగే ఇక్కడి నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. సో అవన్నీ ఎలా జరిగాయని నేను నా బుక్లో రాశాను ఇంతకుముందు. ఇదంతటిగా నాకు పిన్ పాయింట్ ఉందంటే వీటన్నిటిని సెంటర్ జోన్ చేసే ఒక పాయింట్, ధనం మూలం ఇదం జగత్ అని ఒక మాట ఉంటుంది, మీరు వినే ఉంటారు డెఫినెట్లీ. డబ్బే అన్నిటికీ కారణం అని వచ్చా. బహుశా వాళ్ళు పిలిచినా వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు వీళ్ళకి కడుపు నిండుతూ మంచి పని చేసుకుంటూ మంచి ఫ్యామిలీ ఉంటే అంతా బాగుంటాయి. కడుపు మండినోడే ఇలాంటి వాటిని చూస్ చేసుకుంటున్నాడు, నష్టం కలిగిన వాడే అలా వెళ్తున్నాడు, ఇబ్బంది కలిగిన వాడే అట్లా అవి యూటిలైజ్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి దీన్ని ఎలా ఆపాలంటారు? సో మీకు కిందకి చెప్పినట్టు ఎగ్జాక్ట్ ఆ పాయింట్గా వద్దాం. ఫస్ట్లో మనం చెప్పాం అరబ్ స్ప్రింగ్ వార్ ఎలా స్టార్ట్ అయింది, అతను చచ్చిపోవడం వల్ల తగలబెట్టుకొని. ఎందుకు చచ్చిపోయాడు అతను? మీరు అన్నట్టు నిస్సహాయత వల్ల. అంటే నేను చేస్తున్న నిజమే, నేను కరెక్ట్గా ఉన్నా, నన్ను ఉండనివ్వట్లేదు అని నిస్సహాయత వల్ల. ఇప్పుడు అలాంటి టైంలో అది కాదు, ఎవరైనా ఆర్గనైజేషన్ వెళ్ళి నీకు ఇట్లా ప్రపంచం అంతా ఇట్లే ఉంది, నువ్వు వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? వాడు నష్టం కలితే వాడు తీసుకుంటాడు, వాడు పక్క జాయిన్ అవుతాడు దాంట్లో. అంటే ఇవన్నీ పట్టించుకోరు నార్మల్గా, నాకు కరెక్ట్ చేయింది అనుకుని నేను ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకోవాలని. సో అలాంటి సిచ్యువేషన్ మనమే తెస్తున్నాం.
అంటే ఇంటర్నల్గా అంటే మన పని మనం సరిగ్గా చేసుకుంటే న్యాయంగా అంటారు కదా, ధర్మంగా చేస్తే ఎవరికి ఆపోజిట్ ఉండదు. ఇప్పుడు అతని పనిలో నిజంగా నిజాయితీగా ఉండుంటే పోలీస్ ఆఫీసర్ ఇంత జరగాల్సిన అవసరం ఉండదు కదా. కానీ ఎక్కడ ఎవరు వాళ్ళ స్వార్థం చూసుకొని ఒక సామెత ఉంటుంది ఏంటంటే ఆశకి హద్దు ఉంటుంది, అత్యాశకు ఉండదు. అంటే ఆశలో మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, ప్రపంచం అంతా సరిపోతుంది. కానీ అత్యాశకి వెళ్ళే కొద్దీ ఈ రిసోర్సెస్ మైనింగ్ అంటే అవంటే వెళ్తానే ఉంటాయి. పేదవాళ్ళు అవుతాను అంటే మీరు అన్నారు అదే ధనము లేదంటే అదే సోర్స్. అలా కాకుండా అందరికి ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా ఎవరికన్నా. అండ్ టెర్రరిజం గురించి మీరు అన్నట్టు ఎందుకు తీసుకున్న టాపిక్ అంటే ఇప్పుడు చాలామంది కిడ్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు దానితో. ఇప్పుడు మీకు చెప్పిన కిడ్స్ అంటే టీనేజర్స్ వాళ్ళందరినీ వెళ్ళిపోయారు అనుకోండి అటు సైడ్కి. అండ్ పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ కొట్టినా కూడా వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేంత కొన్ని సున్నితమైన టైప్ అయిపోయారు జనాలు. కొన్ని ఆడియోస్ కూడా విన్నాను సాయినాథ్ గారు, అంటే దేవుడు అనే కాన్సెప్ట్ని ఎలా బిల్డ్ చేస్తారంటే వాళ్ళు, దేవుడు గొప్పోడైతే ఒకరిని రిచ్గా పెట్టి నేను ఎందుకు పేదోడు పెట్టాడు, అంతే, వాడికి అన్ని ఇచ్చి నీకు ఎందుకు ఇవ్వలేదు, చాలా క్రియల్గా ఉంటుంది అనమాట. మనకే కన్విన్స్ అయిపోదాం అనే విధంగా ఉంటుంది. ఆ దేవుడు అనే కాన్సెప్ట్ని మార్చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు నీకు ఇవ్వలేదంటే దేవుడు రాంగ్, మీ దేవుడు రాంగ్, మీ దేవుడు రాంగ్ అంటే అది ఈ కాన్సెప్ట్ని ఎంత రిస్కీగా ఎంత డేంజరస్గా మారుతుంది జనాలకు అర్థమయ్యే ఒక మాట చెప్తారు. అదే అందుకే నేనేం చేశానంటే ఇప్పుడు టెర్రరిజం కాన్సెప్ట్తో పాటు ఒక కిడ్స్ బుక్ తెచ్చాను అనమాట. సో ఇప్పుడు కిడ్స్ అందరికి కిడ్స్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీరు అన్నట్టు ఇందాక ఎవరికి వాళ్ళు ఏం క్యాస్ట్ ఏం కలర్ ఏంటి ఏం తెలియదు, ఇలా ఆడుకున్నామా ఎంజాయ్ చేసామా ఈరోజు వెళ్ళి పడుకున్నామా అని ఉంటారు, చదువుకున్నామా పడుకున్నామా అంతే. కానీ పెరిగే కొద్దీ వాళ్ళు ఏంటంటే మైండ్ సెట్ మారిపోతూ ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళారనుకో వాళ్ళతో కలవద్దు, వాళ్ళది వీళ్ళది ఇది అని మనమే ఇండైరెక్ట్గా ఇంబైబ్ చేస్తున్నాం వాళ్ళలో. ఇండియాలో అయితే ఇంకా క్యాస్ట్ సిస్టమ్, బయట అయితే ఇవి రేసిజం అవి ఇవి అలా ఉంటాయి. సో డిఫరెంట్గా అందుకే దీంట్లో ఒక స్టోరీ వర్షన్లో పెట్టాను అనమాట. ఇది కిడ్స్ వర్షన్ది. స్టోరీస్లో ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు సేమ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక కంట్రీ, ఒక పెద్ద కాంటినెంట్లో 7 రిలీజియన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో నేను కవర్ చేసిన రిలీజియన్స్ చైనీజం, సిక్కిజం ఇలాగా 80% ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ కవర్ అయ్యేలా చేశాను అనమాట, 85%వి. సో దాంట్లో వాళ్ళందరూ ఒక కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ సునామీ వచ్చి మునిగిపోతే ఎవరు ఎక్కడికి వెళ్తారని. ఇప్పుడు 10 రిలీజియన్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు ఒక ప్లేస్లో, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి పర్లేదు. ఇప్పుడు 10 మంది మునిగిపోతే ఏ దేవుడు వచ్చి కాపాడుతాడు? ఇప్పుడు జొరాస్ట్రియనిజం పక్కన అహోరా మజ్దా వస్తాడా, లేదంటే జీసస్ క్రైస్ట్ వస్తారా, లేదంటే అల్లా వస్తారా, లేదంటే మన కృష్ణుడు వస్తారా, లేదంటే బుద్ధిస్టులు వస్తారా, లేదంటే వాహే గురు సిక్కిజం ప్రకారం వస్తారా, టావోయిజం అని ఉంటుంది దాంట్లో ప్రకారం వస్తారు, ఎవరు వస్తారు? ఇప్పుడు మనం అనుకున్నట్టు అందరి నమ్మకాలు కరిగితే 8 దేవుళ్ళు రావాలి. కానీ ప్రతి రిలీజన్ ఏం చెప్తుంది, మా దేవుడే ఉన్నారు వేరే దేవుళ్ళు లేరు. అప్పుడు ఒక్కరు కరెక్ట్ అయినా మిగిలిన 10 మంది రాంగే కదా. అవును, అంటే అసలు మిగిలిన వాళ్ళందరూ నరకానికి పోతారా? మీరు అన్న క్వశ్చన్ అదే, అర్థమైందా? ఆ టైప్ ఆఫ్ డిప్లొమాటిక్ థింకింగ్ పెట్టడం వల్ల సరే ఏమన్నా అవ్వని. కానీ ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, దేవుడు అనిపించుకుంటున్నాడు అంటే మనకన్నా మంచోడని మనం చేసే కరెక్టో రాంగ్గా తెలిసి ఉంటుంది అతనికి. అండ్ మనం ఏం చేసిన ఇంటెన్షన్ ఖురాన్లో కూడా రాసి ఉంటుంది. అల్లా నుంచి నువ్వు ఏమైనా తప్పు చేసి నువ్వు మోసం చేసుకోవచ్చు, కానీ ఖురాన్ని నీ లోపల ఏముందో తెలుస్తుంది. అలానే మన భగవద్గీతలో కూడా రాసి ఉంటుంది నీ లోపల ఉన్నాడు దేవుడు అని చెప్పి. ఇందాక అహం బ్రహ్మశివాని అన్నా కదా. సో నువ్వు ఎంత మోసం చేసుకుని నీ లోపల ఏంటో నీకు తెలుసు. సో అలా ఎవరిని మోసం చేయలేవు బయటికి అని చెప్పి. అంటే సార్ ఇది డిస్కస్ చేసినప్పుడు ఇంకా డిబేటబుల్గా కూడా వెళ్ళిపోయే సబ్జెక్ట్ ఇది అంతే. అవునవును. ఇప్పుడు మీరు అన్ని చెప్పినప్పుడు ఎథిస్ట్ వస్తారు మళ్ళీ, లేకపోతే దేవుడిని నమ్మని వాళ్ళు అనే కాన్సెప్ట్ తీసుకుంటే వాళ్ళు దేవుడిని వాళ్ళు లేడు కదా, ఇంకా 10 మందికి అది ఎవరు రారని అంటారు. మునిగిపోతున్నాడు ఒకడు సముద్రంలోనే, ఎక్కడ మునిగిపోతున్నాడు పడవలోంచి పడి, వాడు చచ్చిపోయాడు లేదా వాడు ఎవరు కాపాడలేదు, నిజంగా దేవుడు లేడు అంటారు వాళ్ళు వచ్చి. మళ్ళీ అది ఎక్స్ట్రా డిబేట్ ఇప్పుడు అది. అయితే ఈ బుక్లో వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేసి ఉన్నారు కదా. అంటే ఎటువంటి ఇన్పుట్స్ తీసుకున్నారు మీరు ఓవరాల్గా? సో నేను యాక్చువల్లీ ఈ బుక్ రాయడానికి అథిస్ట్లో కూడా తీసుకున్నాను. ఎందుకంటే మీకు చెప్పా కదా 85% ఆఫ్ టోటల్ వరల్డ్ రిలీజన్స్ కవర్ చేద్దాం అనుకుని ఇవన్నీ కవర్ చేశాను. దాంట్లో చూస్తే 13% అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఏథిస్టులు కూడా ఉన్నారు అనమాట వరల్డ్ వైడ్. అంటే దేవుని నమ్మని వాళ్ళు. అది ఎట్లా స్టార్ట్ అయిందంటే కార్ల్ మార్క్స్ 1917లో అట్లా రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఒకటి. ఆ టైంలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని ఒక బుక్ కూడా వచ్చింది, కార్ల్ మార్క్స్ ఫేమస్ బుక్ విని ఉంటారు కదా. సో దాంట్లో రిలీజియన్ ఈజ్ అన్ ఓపియం ఫర్ పీపుల్ అని క్లియర్గా రాశాడు అనమాట. ఓకే. సో అప్పట్లోనే అంత క్లారిటీ ఉంది. అంటే అది వాడుతుంది మిమ్మల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ సైడ్ తెప్పించుకోవడానికి. అది ఎలా అంటే మీకు ఏదో బాధలు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పే చూడండి ఇందాక, ప్రతి ఒక్కరి లైఫ్లో బాధలు సుఖాలు అన్నీ ఉంటాయి. బాధలు ఉన్న ఫేస్లో ఒక యాంగ్రీ బుల్కి రెడ్ క్లాత్ చూపిస్తే ఎలా వెళ్తారు? అలా వెళ్ళిపోతుంది దూసుకుంటా. సో అలాగా వాళ్ళందరికీ ఒక పర్పస్ ఇస్తారు. ఇట్లాగా మీరు ఇది ఇందాక మీరు అన్నట్టు మీ దేవుడు ఇలా అందుకే మీకు ఇలా చేస్తానంటే ఓకే అది ఇది అని వెళ్తారు. ఇందాక మీకు చెప్పిన టెర్రరిజం ఇష్యూ కూడా అందుకే. ఇప్పుడు కిడ్స్ వాళ్ళందరూ అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతే తర్వాత ఆపలేరు. ఒక జనరేషన్ మొత్తం వెళ్ళిపోయిందంటే ఏం చేయలేరు కదా. ఇంకా ఆల్రెడీ పెరిగిపోతూ వెళ్తున్నాయి ప్రపంచంలో ఇవన్నీ. ఒక చెట్టుని మనం చెట్టుని మనం ఏం చేయలేం, చాలా పెద్ద వృక్షం అంటే నరికినా మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకొని రావచ్చు. దాని బదులు రూట్స్నే కట్ చేస్తే
అంటే వాళ్ళందరికీ క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ ఇచ్చి ఇట్లా ఇట్లా ఇవి అన్ని రిలీజియన్స్ ఇట్లా ఇట్లా ఇవి దేంట్లో తప్పు లేదు, అందరు చేసేది కరెక్టే, కానీ మనం కొందరు మాత్రం ఇట్లా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొని ఇట్లా చేస్తున్నారని ఆ ఐడియాతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ రూట్సే కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు వెళ్ళడమే మానేస్తే అవే ఆటోమేటిక్గా పడిపోతాయి కదా చెట్లని. ఎన్ని చెట్లను కట్ చేస్తే వెళ్తాం మనం? రూట్స్కి లేదంటే నీళ్లు పోయడం ఆపేసినా ఇట్లా వెళ్ళిపోయినా అన్నీ ఆగిపోతాయి అక్కడికి. సో ఆ అప్రోచ్తో వెళ్తున్నాం. అండ్ మేము కూడా దాని గురించి ఒక మల్టీఫేత్ సెలబ్రేషన్ అని స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మన దివాళీ లాంటి గురు గ్రంథ్ సాహిబ్ లాంటి జైనిజంలో కూడా మన ఫెస్టివల్ అయినాయి, అవన్నీ కలిసి చేసుకున్నాం అనమాట. సో అలాంటప్పుడు అందరు మానోళ్ళే ఇలా డిఫరెంట్గా ఏం లేదు ఆ ఫీలింగ్ వస్తుంది కదా. అప్పుడు జనరల్గా పిల్లల్లో కూడా భేదభావాలు ఏం రావు. చిన్నప్పటి నుంచి ఉన్నారనుకొని నెక్స్ట్ జనరేషన్ అయ్యేసరికి వాళ్ళే అందరినీ మారుస్తారని ఆ నమ్మకం. బికాజ్ ఇప్పుడున్న లైఫ్లో ఎదగడం, కలిసి బతకడం ఇవే చాలా కష్టం అయిపోయినాయి. ఇందులో మళ్ళీ ఇప్పుడు రిలీజన్ అని చెప్పేసి కొట్టుకోవడం అని, యుద్ధాలు, ఇంత టైం ఉందని ఇప్పుడు యాక్చువల్లీ అదే ఇద్దరు వర్కింగ్ కూడా ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇప్పట్లో ఇంత ముందులా కాకుండా. సో ఇద్దరికి అంత టైం కూడా ఉండదు అండ్ ఎక్కువ మాట్లాడరు, అవన్నీ కూడా టైం లేవు. సో సోషల్ రిలేషన్స్ కూడా తగ్గిపోతుంది. అలా తగ్గే కొద్దీ ఇవన్నీ కూడా పెరిగిపోతే వెళ్తున్నాయి. అండ్ మీరు అన్నట్టు వాయిస్ కూడా రేజ్ చేయరు ఎవరు, మనకెందుకులే అని అనుకుంటారు, సినిమాలో చూపిస్తారు కదా అలాగా. అలా అయిపోయి ఏమవుతుంది లాస్ట్కి వరల్డే ఇంత ముందులాగా ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మీకు కూడా అలా అనిపించలేదా? World War III స్టార్ట్ అయ్యే సీన్లో ఉన్నాయి. డెఫినెట్లీ. అండ్ చాలా అంటే కరెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ డిస్కస్ చేయాల్సిన విషయాలే తప్పకుండా. అండ్ ఇది ఒక లార్జర్ దెన్ లైఫ్ సబ్జెక్ట్. అండ్ చాలా విషయాలు ఇంకా జనాలకి పిన్ పాయింట్ చేయాలి. వాట్ వీ కెన్ డూ అంటే అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేయగలం అనిపిస్తుంది నాకు. అండ్ మీరు చేసిన రీసెర్చ్ అనేది ఒక 30 minutes పాడ్కాస్ట్లో చెప్పేంత టైం కూడా చాలా ఎక్కువ కావాలి. దీని గురించి చాలా డెప్త్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. బికాజ్ ఒక మనిషి ఒక విషయాన్ని నమ్మాలి అంటే మీ జర్నీని ఇంకా ఎక్కువ మందికి చూపించాలి. అండ్ ఈ జర్నీలో మీరు డెఫినెట్లీ నేను మీ బుక్లో చదివిన దాంట్లో ఆఫ్టర్ లైఫ్ గురించి కూడా మీరు మెన్షన్ చేయడం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనిపించింది. వై? బికాజ్ ఆఫ్టర్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. అండ్ డిఫరెంట్ రిలీజియన్స్లో డిఫరెంట్గా తీసుకెళ్తూ ఉంటారు. వాల్హలా అని చెప్పేసి ఏమో నార్స్ మైథాలజీలో కానీ, మనకి హిందూ మైథాలజీలో కూడా మనకంటూ వైకుంఠం అలా ఉంటుంటాయి. అండ్ డిఫరెంట్ రిలీజన్ డెఫినెట్లీ ఉంటాయి. వాట్ యువర్ టేక్ ఆన్ ఆఫ్టర్ లైఫ్? సో ఇక్కడ నేను నా బుక్లో ఏం చేశారంటే రిలీజియన్ ఆరిజిన్స్ అని ఒకటి తెచ్చాను. ఆ తర్వాత స్టార్ట్ ఎట్లా రిలీజియన్స్ అని, తర్వాత ఆఫ్టర్ లైఫ్ కూడా స్పెసిఫిక్గా పెట్టే మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డ్రైవ్ చేశారు అదే, చనిపోయిన తర్వాత ఏమవుతుంది నాకు. ఎందుకంటే అందరూ పాపాలు పుణ్యాలనే కదా ఇక్కడ. అంతే కదా ఇప్పుడు అన్నట్టు. ఇప్పుడు ఆ బిజినెస్ జరిగే దాని గురించే కదా, పాపం పుణ్యం, నువ్వు చేస్తే పాపం అది చేస్తే పుణ్యం అని చెప్పి. అసలు పక్కోళ్ళకి ఎలా తెలుస్తుంది అది పాపమా కానీ పుణ్యం అంటే? ఈ బుక్లో రాస్తుంది ఇట్లాగా, సో ఇది చేస్తే బుక్లో రాసున్నా లేకుండా నీకంటూ ఒకటి తెలుస్తుంది కదా. అంటే ఒక మనిషి అన్నప్పుడు మీరెంత ఇప్పుడు నేను చేసే కరెక్ట్ అని జస్టిఫై చేసుకున్నా మీ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఇందాక మీరు అన్న అతిష్ట అని చెప్పి వాళ్ళందరూ కూడా లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఒక క్వశ్చన్ అడిగితే ఇదంతా చెప్పారు ఓకే, కానీ మీ లోపల నుంచి వస్తున్న వాయిస్ ఏంటి? ఒకటే ఉండాలి కదా. మీరు చేసేది కరెక్ట్ అంటే కరెక్టే, కానీ మీకు మీరే కౌంటర్ చేసుకోవడం ఎందుకు వస్తుంది? నాట్ లైక్ సమ్ మెంటల్ పర్సన్స్ అని కాదు కదా. ప్రతి ఒక్కరికి 2-3 వాయిసెస్ లోపల నుంచి వినపడుతూ ఉంటాయి. అంటే ఎందుకు వస్తుంది కాన్షియస్నెస్? ఇప్పుడు అతిష్ట కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ చెక్ మేట్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అంటే మీకు అడుగుతున్నా జనరల్గా, మీకు వస్తాయి నాకు వస్తాయి వాళ్ళకి వస్తాయి అందరికి డ్రీమ్స్ ఆర్ సంథింగ్. అసలు కాన్షియస్నెస్ ఎందుకు వస్తుంది మనకి? ఇఫ్ ఎవ్రీథింగ్ సైన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్, ఇది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎప్పటికీ. అవును. ఎందుకు మీలో మీకే అంటే మేబీ మీకు 2 వాయిసెస్ ఉన్నాయి అంటే 2 సోల్స్ ఉన్నాయి లోపల. ఇప్పుడు చెప్తున్నా కూడా నేను క్వశ్చన్స్ వేసుకుంటున్నాను అంతే. ఎలాగొస్తుంది కానీ ఎందుకు అంటే సంథింగ్ యూ ఫీల్ లైక్ సంథింగ్ ఇన్సైడ్, రైట్? ఇప్పుడు మన రిలీజియన్స్ ప్రకారం ఇంతకు మీకు చెప్పే బుద్ధిజం, జైనిజం, సిక్కిజం దాంట్లో అన్నింటిలో కూడా మీ లోపల ఉంటారు. సో మీరు బయట ఎంత మోసం చేసుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు. అంటే సార్ దగ్గర మన కాన్షియస్నెస్కే పెట్టొచ్చా గాడ్ అనే పేరు? అంతే కదా. అందుకే కదా అహం బ్రహ్మాస్మి అనేది. అంటే నీ లోపలనే ఉన్నారు, బయట ఎక్కడో వెతక్కు. నిన్ను నువ్వు ఇప్పుడు యోగా మెడిటేషన్ చేసే వాళ్ళందరూ హై లెవెల్స్కి వెళ్ళేది దాంతోనే. జైనిజం అన్నింటిలో కూడా రాసుండే క్లియర్గా మన చక్రాస్ ఎలా పెట్టుకోవాలి అవి ఇవి అని చెప్పి. సాయినాథ్ గారు చాలా విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. బట్ అంటే మతాల పరంగా లేకపోతే హ్యూమన్ కైండ్ పరంగా లేకపోతే ఓవరాల్గా ఈ బుక్ ఏదైతే ఉందో దీని పరంగా మన ఆడియన్స్కి ఒక పాయింట్ చెప్పాలి, ఇది ప్రతి ఒక్కరూ వినాల్సిన పాయింట్, ఇది ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన పాయింట్ అంటే ఏంటి? సో మీరు అడిగితే ఓవరాల్గా సమ్మరీ చెప్పాలంటే మనం విడిపోవాలంటే లక్షల రీజన్లు ఉంటాయి. అవును. ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే మన ఫింగర్ ప్రింట్స్ కూడా సరిగ్గా ఉండవు, అది కూడా కొట్టుకొని విడిపోవచ్చు. నాది గొప్ప నీది గొప్ప అంతే, నాది బాగుంది నీది బాగుందని కూడా కొట్టుకోవచ్చు, ఎవరికి తెలుసు దాన్ని కూడా కొట్టుకున్నారు. కానీ కలిసి ఉండాలంటే లక్షల రీజన్లు ఉండాలి కూడా. ఒకే రీజన్ కూడా ఉంది, ఏంటంటే అది హ్యూమానిటీ. అంటే మన అందరం మనుషులం, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటే ముందరికి వెళ్ళగలుగుతాం అని అనుకుంటే అంతే. అంటే నా బుక్ సమ్మరీ కూడా లాస్ట్లో అదే రాశాను అనమాట, బీ ద రీజన్ బిహైండ్ సమ్వన్ స్మైల్ టుడే. అంటే ఒకరి నవ్వు వెనకాల ఒకరి బాధ వెనకాల ఉండడం చాలా ఈజీ, పోయి ఇట్లా జస్ట్ గిల్లని వాళ్ళు ఏడ్చేస్తారు, కానీ నవ్వించాలని చాలా కష్టం.
అండ్ ఇప్పుడు టైంలో గెలాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా విషయాలు అయిపోతున్నాయి. అంటే ఆల్రెడీ లైఫే చాలా గిల్లి పెడుతుంది ఆల్రెడీ. బట్ మన వల్ల ఒకరు నవ్వుతున్నారు, మన వల్ల ఒక హ్యాపీగా ఉన్నారు అనేది చాలా బిగ్ అచీవ్మెంట్ అంతే. అలాగా ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం అని నా మోటివ్ అయితే అనమాట. అండ్ అందుకనే అంటే మీ ఫస్ట్ పేజ్ రిఫండ్ అని ఒకటి మెన్షన్ చేస్తారు, ఏంటది? సో అదే యాక్చువల్లీ నా బుక్ మోటివ్ ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పాను చూడు ఇవన్నీ సమ్మరీ అనమాట, బట్ దీంట్లో ఇన్డెప్త్గా ఉంది. సో అండ్ నాకు చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ వాళ్ళందరి నుంచి అనమాట. ఎందుకంటే వాళ్ళేగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలిగారు దానికి. సో వాళ్ళందరూ మేము ఇట్లా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాం ఇవన్నీ చదివిన తర్వాత అని. కానీ నా ఐడియా ఏంటంటే ఇది అందరికీ రీచ్ అవ్వాలి. సో మోర్ దెన్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ అబౌట్ రీచింగ్ పీపుల్. సో వాళ్ళు చదివిన తర్వాత ఇఫ్ దే ఫీల్ దట్ మేబీ అందరి దగ్గర కూడా డబ్బులు ఉండకపోవచ్చు, మేబీ ఇంకా బెటర్ ఉండొచ్చు, అలాగే ఏమైనా అనిపించాయి అనుకో, లేదంటే తెలిసి కూడా ఉండొచ్చు. ఇప్పుడు మీకు కూడా ఇట్లా కొన్ని పాయింట్స్ తెలిసి ఉండొచ్చు. సో బట్ రివిజన్ అయితే అయింది కదా. సో ఏం చేయొచ్చు అంటే, మీకు ఒకవేళ అలా అనిపిస్తే రిఫండ్ తీసుకోండి బుక్ ఇచ్చి, దట్స్ ఫైన్. సో అది నేను పెట్టింది, ఎందుకంటే మోర్ దెన్ మనీ ఇట్స్ అబౌట్ స్ప్రెడ్డింగ్. బట్ ఈ బుక్ గాన్ త్రూ అయ్యాక నేను ఒక మాట చెప్పగలను సాయినాథ్ గారు, ఒక మనిషి ఇంకొక మనిషికి నష్టం కలిగించకుండా హ్యాపీగా బతకడం ఎలా అనేది మాత్రం ఖచ్చితంగా ఈ బుక్ అనేది తెలియజేస్తుంది. అవును, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నాకు కొంచెం ఇంతకుముందు చాలా మైండ్ క్లటర్గా ఉంటుంది, ఇందా మీకు చెప్పాను చూడండి 2017 సిరియన్ వార్ అవన్నీ చదివి ఇట్లా తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. లైఫ్ ఇంత చిన్నదా, మనమే ఇంత చేసుకుంటున్నామా అని అనిపించింది అనమాట. ఇంతకుముందు నేను కొంచెం అగ్రెసివ్గా ఉంటుండే, ఏదన్నా ఈజీగా గొడవలు అయిపోతాయి అనమాట నాతో కూడా. అండ్ డెఫినెట్లీ సాయినాథ్ గారు మీ రీసెర్చ్ మీ గురించి తెలుసుకున్నాక ఇంకొక పాయింట్ కూడా అర్థమైంది, ఏదైనా విషయాన్ని పైన చూసి వెళ్ళిపోవద్దు, క్లియర్గా దాని గురించి తెలుసుకోండి. ఎవరైనా ఒక మనిషి వచ్చి మనకి అది మతపరంగా లేకపోతే ఇంకేదో విషయం మనకి అలా చెప్పేసి మనం రెచ్చగొడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎగ్జాక్ట్లీ దాని వెనుకున్న రీజనింగ్ ఏంటి తెలుసుకొని ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ విధంగా ఉన్నాం, దానివల్ల మనం ఇంకొకరికి నష్టం కలిగించకుండా మన పరిధిలో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అనేది తెలుసుకుని దాని మీద రైట్ వేలో మనం పోరాడినట్లయితే చాలా వరకు పీస్ఫుల్ లైఫ్ అనేది చూడొచ్చు అందరూ. అండ్ ఇది ఒకటే కాదు సాయినాథ్ గారు, చాలా విషయాలు మీతో మాట్లాడాల్సిన ఉంది, చాలా విషయాలపై అవగాహన జనాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా రీసెర్చ్ అనేది గో త్రూ అయింది, దాని గురించి ఇంకా మనం మెన్షన్ చేయాల్సి ఉంది. సో ఎన్నో ఎపిసోడ్స్ మీతో చేయాలనుకుంటున్నాను త్వరలోనే. ఇక ఈ విషయాలపై, ఈ బుక్ పై మీరు ఏం ఫీల్ అవుతున్నారు తప్పకుండా ఈ బుక్ గురించి డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుందని, కామెంట్ సెక్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్స్ అనేవి ఇవ్వబడతాయి. మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసి గోన్ త్రూ అవ్వచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఈ బుక్ గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి మీ యొక్క అభిప్రాయాల్ని. దీనికి సంబంధించిన లింక్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ అభిప్రాయాన్ని క్లియర్గా మెన్షన్ చేయండి మనం ఇక్కడ డిస్కస్ చేసిన వేరియస్ టాపిక్స్ మీద. సో తప్పకుండా అనదర్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం సాయినాథ్ గారు.